సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ అయితే పాకిస్తాన్కి గడ్డి పెట్టారు. ఈ రోజు గురువారం న్యూఢిల్లీలో నరేంద్ర మోదీని కలిసినటువంటి లారెన్స్ వాంగ్ పాకిస్తాన్ పై విరుచుకుపడ్డారు. అంటే పాకిస్తాన్ పేరు ఎక్కడ చెప్పలేదు కానీ ఉగ్రవాదం వల్ల అన్ని దేశాలు అతలాకుతలమైపోతున్నాయి, ప్రపంచం పూర్తిగా నాశనం అయిపోయే పరిస్థితులు, అంటే అనిశ్చిత వైపు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అందరం కలిసి పోరాడాలి. ముఖ్యంగా భారత్ సింగపూర్ ద్వైపాక్షిక సంబంధాలని వ్యూహాత్మకమైనటువంటి సంబంధాలుగా తీర్చిదిద్దడానికి ఒక రోడ్ మ్యాప్ కూడా తీర్చిదిద్దారు. అందులో భాగంగా ఆయన మాటల్లో ఉగ్రవాదాన్ని అందరం కలిసి పోరాడాలి, తుది ముట్టడించాలి, పూర్తిగా నాశనం చేయాలి ఉగ్రవాదం ప్రపంచ మానవాళికే ముప్పు, అందరం కలిసి సంయుక్తంగా దీనిపై పోరాటం చేయాలంటూ ఆయన అయితే పిలుపునిచ్చారు. నరేంద్ర మోదీ కూడా అదే విషయాన్ని ధృవీకరించారు. మనం అందరం కలిసి ఉగ్రవాదాన్ని అంతమొందిద్దాం. ముఖ్యంగా భారత్ సింగపూర్ రెండూ కూడా ఉగ్రవాదం అంతం కోసం పనిచేస్తున్నాయి, కట్టుబడి ఉన్నాయంటూ నరేంద్ర మోదీ గారు కూడా ఈ రోజు న్యూఢిల్లీలోనైతే ఒక సమావేశంలో మాట్లాడారు.